ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈరోజు నేను ఒక మాట మీకు అడగబోతున్నాను. మీ పిల్లలకి దేవాలయంలోకి రావడానికి ఇష్టం, ప్రార్థన చేయడానికి కోరిక, లేకపోతే నేను కథ చెప్తాను. ఇది కథ కాదు, జరిగే సంభవం. మొదటి సామువేలు గ్రంథంలో సమూవేలు అని ఒక చిన్న బాలుడు ఉన్నాడు. బాలుడు ఎక్కడ పడి ఉండి ఉన్నారు? మీరు ఆశ్చర్యపోతారు కదా. చర్చిలోనే, దేవాలయంలోనే, దేవుని మందిరంలోనే, పరిశుద్ధమైన స్థలంలో ఒక మందసం ఉంది. దేవుడు నివసిస్తున్న మందసం. ఆ మందసం పక్కన ఏలి అని ఒక నాయకుడు క్రింద పెరిగాడు. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మనమందరము మన పిల్లలని ఈ దేవాలయంలోనికి తీసుకొని వచ్చి దేవాలయంలో నివసింప చేయాలి. అప్పుడు మాత్రమే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలాగా వారు పెరుగుతారు. సమూవేలులాగా మన పిల్లలు కూడా పెరిగి ఈ సంఘము కొరకు సేవ చేయడము, దేవుని దీవెనలు పొందుటకు మనందరూ కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు అందరినీ దీవించును గాక. ఆమేన్.